మెగానే టీవీ. భూతల స్వర్గమైన కాశ్మీర్ లోయను నెత్తురోడించడమే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ఏకైక లక్ష్యం. అమాయక పౌరులను, యాత్రికులను టార్గెట్ చేస్తూ వారు ఎన్నో దారుణాలకు ఒడిగట్టారు. అలాంటి భయంకరమైన దాడుల్లో ఒకటి పహల్గామ్ ఉగ్రదాడి. ఈ దాడి దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఎంత సైలెంట్గా ఉంటే అంత సీరియస్గా పనిచేస్తాయనడానికి తాజా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేసిన అడుగే ఒక పెద్ద ఉదాహరణ. పహల్గామ్ దాడికి సంబంధించి ఎన్ఐఏ తాజాగా ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఏకంగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ పేరును ప్రధాన నిందితుడిగా చేర్చింది. అసలు ఈ దాడికి హఫీజ్ సయీద్కున్న లింక్ ఏంటి? పాకిస్తాన్లో తలదాచుకున్న ఆ కరుడుగట్టిన ఉగ్రవాది చుట్టూ ఎన్ఐఏ ఉచ్చు ఎలా బిగుస్తుంది? ఈ కేసులో దొరికిన కీలక ఆధారాలేంటి? లెట్స్ వాచ్. పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఏప్రిల్ 22, 2025న జరిగిన ఈ దారుణ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూసింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు బయటపెట్టింది. లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్టు హఫీజ్ మహమ్మద్ సయీద్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఇది నిజంగా ఒక పెద్ద పరిణామం. భారత్పై యుద్ధం ప్రకటించడం, సరిహద్దు దాటి కుట్రలు పన్నడం వంటి తీవ్రమైన ఆరోపణలతో పాటు భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్లోని జైలులో ఉన్నప్పటికీ హఫీజ్ సయీద్ భారత్లో ఉగ్ర కార్యకలాపాలను ఎలా నడిపిస్తున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పహల్గామ్ దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదట్లో లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది. కానీ ఎన్ఐఏ దర్యాప్తులో టీఆర్ఎఫ్ కేవలం ఒక ముసుగు మాత్రమే అని, దాని వెనుక ఉన్నది లష్కరే తోయిబా, ముఖ్యంగా దాని చీఫ్ హఫీజ్ సయీద్ అని స్పష్టమైంది. ఎన్ఐఏ తాజాగా సమర్పించిన అనుబంధ ఛార్జ్ షీట్లో హఫీజ్ సయీద్ పాత్రను వివరంగా పేర్కొంది. 1985-86 నుండి లష్కరే తోయిబా అధిపతిగా ఉన్న హఫీజ్ సయీద్ జమాత్ ఉద్ దవా చీఫ్గా కూడా కొనసాగుతున్నాడు. ఫిబ్రవరి 2020లో ఉగ్రవాద నిధుల కేసులో 78 సంవత్సరాలు జైలు శిక్ష, ఆపై ఏప్రిల్ 2022లో మరో 31 సంవత్సరాల శిక్షతో అతను పాకిస్తాన్ జైలులో ఉన్నాడు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా డిసెంబర్ 19, 2023న అతని నిర్బంధాన్ని ధృవీకరించింది. అయినా కూడా అతను జైలు నుంచి దాడులను ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత 2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం ఉపా 1967లోని వివిధ సెక్షన్ల కింద హఫీజ్ సయీద్పై అభియోగాలు మోపారు. భారత్పై యుద్ధం ప్రకటించడం, సరిహద్దుల నుండి ఉగ్రకుట్రలు పన్నడం వంటి తీవ్రమైన నేరాలు అతనిపై మోపబడ్డాయి. ఈ ఛార్జ్ షీటు వ్యక్తిగత హోదాలో, అలాగే లష్కరే తోయిబా చీఫ్గా, దాని ప్రాక్సీ సంస్థ టీఆర్ఎఫ్ చీఫ్గా అతని పాత్రను స్పష్టంగా చూపిస్తుంది. భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తుందని మరోసారి నిరూపితమైంది. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ద్వారా భారత్ అంతర్జాతీయ వేదికలపై హఫీజ్ సయీద్ను మరింత బలంగా దోషిగా నిలబెట్టడానికి అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ జైలులో ఉన్న ఉగ్రవాదిపై భారత్ ఇంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం ఎంత కట్టుబడి ఉందో స్పష్టం చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం ద్వారా ఈ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. హఫీజ్ సయీద్ను భారత్కు అప్పగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొత్త ఛార్జ్ షీటు ఆ డిమాండ్కు మరింత బలం చేకూరుస్తుంది. అలాగే లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ వంటి ఉగ్ర సంస్థల కార్యకలాపాలను నిరోధించడానికి భారత భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉంటాయి. పహల్గామ్ వంటి దాడులు పునరావృతం కాకుండా చూడటానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ దాడి బాధితులకు న్యాయం అందించడంలో ఈ ఛార్జ్ షీట్ ఒక ముఖ్యమైన అడుగు. అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్ నిబద్ధతను ఇది మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ ఘటన ఒక ఉగ్రవాది జైలులో ఉన్నప్పటికీ బయట ఉగ్ర కార్యకలాపాలకు ఎలా ప్లాన్ చేయగలిగాడనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందనే భారత్ ఆరోపణలకు ఇది మరింత బలం చేకూర్చుతుంది. అంతర్జాతీయ సమాజం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని భారత్ చాలా కాలంగా కోరుతుంది.
హఫీజు సయీద్పై ఇప్పుడు నమోదైన అభియోగాలు, అతని నేర చరిత్ర, లష్కరే తోయిబాతో అతని సంబంధాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ అతనిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని భారత్ తరచుగా విమర్శిస్తుంది. ఇప్పుడు దాఖలు చేసిన ఛార్జ్ షీట్తో హఫీజు సయీద్ ఉగ్రవాద నెట్వర్క్ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడనేది మరింత లోతుగా బయటపడుతుంది. ఇది పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతుందని ఆశిస్తున్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై గట్టి చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది.